బొజ్జ ఐశ్వర్య అనుకుంటా గత కొంతకాలంగా పోటీకి అద్దు లేకుండా మాట్లాడుతుంది. మహిళ కదా, ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటుందేమో. అందులో ఎస్సీ కదా, మనం ఎదురు మాట్లాడి ఏమన్నా మాట్లాడితే మళ్ళీ అట్రాసిటీ కేసు పెట్టవచ్చు అనుకుంటుందేమో. మరి చాలా పరిధులు దాటేసేసి ఛాలెంజ్లు పేకడాలో చూద్దాం ఏం మాట్లాడుతుందా. లేక ఇలా సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ లో కొనిదల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జ ఐశ్వర్యే కాదు, నువ్వు ఐశ్వర్యే కాదు. కానీ పేర్లు రెడ్డి పెట్టుకున్నాడు ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తూ. హౌస్ అరెస్టులు చేస్తాను, ట్రిపుల్ గాడు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ అబ్బసభ్య అన్నా అనుకున్నావే ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే లోకల్ ఇక్కడ మేము నీకు స్క్రిప్టులు రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లే. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళు, నేను కొడుకులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు, 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత రాష్ట్రాలు, నువ్వెంత? వీడియో దొరికింది ఇవిడికి, చూద్దాం. పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయితే ఏం దిగుతాడయ్యా? సీఎం గానే ఏం కేకలేకపోయాడు. ఒక మహిళ ఇంకా హోం మంత్రి కేకాలంట. పవన్ కళ్యాణ్ హోం మంత్రి, పవన్ కళ్యాణ్ హోం మంత్రి, పవన్ ఇది పేకాలు ఉంది కదా. 9:43 అవుతుంది. వేరే మహిళలు అందరూ జన సైనికులంట 1000 మంది మా ఇంటిపై దాడి చేశారు. నేను ప్రెసెంట్ ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. 9:43 అయ్యింది. క్రిమినల్ కేసులు వీళ్ళ మీద కదా పడాలి. ఇంటి మీద దాడి చేసి నన్ను అబ్యూస్ చేసినందుకు, ఫిజికల్ అబ్యూస్ చేసినందుకు, బూతులు తిడుతూ, నేను ఏ రోజు బూతులు తిట్టాను ఎవరినైనా? ఇంతమందికి నేను నాకు సమాధానం చెప్పండి. ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. నాకు ఎందుకు నా మీద ఇంత దాడి చేస్తున్నారు? 1000 మంది వస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? మహిళా భద్రతలు అంటే మీకు అసలు బాధ్యత లేదా? చూద్దాం 1000 మంది ఉంది కదా, వెళ్ళింది 10 మందే ఇంటికి, లేదా 10 మందే. రాత్రి నుంచి మేము ఇలాగే కూర్చున్నాము. మేము ఎవ్వరికి హాని చేయలేదు, ఎవరిని ఏమి అనలేదు. పోలీసులు మాతోనే ఉన్నారు, మేము ఎక్కడే కూర్చున్నాము. ఆవిడ రావాలి, క్షమాపణ చెప్పాలి, ఆవిడ అరెస్ట్ చేయాలి. పారిపోయింది పోలీస్ స్టేషన్ కి 10 మంది వెళ్తే కూడా. ఇప్పుడు ఆవిడ 1000 మంది అని చెప్పింది కదా రాత్రి, మేము 10 మంది కూర్చుంటేని. ఆ 1000 మంది కూడా ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి ఇలాగ మొత్తం రాజోల వరకు కూడా అందరు మహిళలు కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సిందిగా, కాకినాడ రావాల్సిందిగా మనందరికీ తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా తెల్లారేటప్పుడు ఇక్కడ ఉండేలా చూసుకోండి. ఎక్కడి నుంచి ఎలా వచ్చినా మనకి 1.5 hour లో మీరు ఇక్కడ చేరుకుంటారు. రాజమండ్రి నుంచి ఏంటి, రాజోల నుంచి ఏంటి, ఇలా తుని నుంచి ఏంటి, మొత్తం అందరూ కూడా రావాల్సిందిగా మొత్తం మేము పిలుపునిస్తున్నాము. 1000 మంది అంత కదా, 1000 మంది ఉంటారో 10,000 మంది ఉంటారో చూపించాలి కదా మనము. మనం ఆవిడకి ఏమీ హాని చేయలేదు, వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళకి కానీ, వాళ్ళ ఇంటికి కానీ హాని చేయలేదు. మనం ఆవిడ ఎప్పుడు కూడా మనకి క్షమాపణ చెప్పాలి, ఆవిడ అన్న మాటలు తిరిగి తీసుకోవాలి, మనం ఆవిడని అరెస్ట్ చేయాలి పోలీసులు. తెల్లవారు రాత్రిపూట ఒక 10-15 మంది జనసేన వేవ మహిళలు ఇంటి ముందుకెళ్తే ఇంటి వెనక నుంచి పోలీస్ స్టేషన్కి పారిపోయింది. ఇందాడ పేకాల ఉంది, ఛాలెంజ్లు చేసింది, ఇంకా చాలా వాగింది. వీడియోలు ఇంకా ఉన్నాయి. చాలా రెచ్చిపోయింది. చాలా కాలం నుండి రెచ్చిపోతుంది మహిళ. ఒక 10-15 మంది ఇంటి ముందుకు వెళ్తే ఇంటి వెనకాల నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ వీడియో పెట్టేసి 1000 మంది వచ్చి దాడి చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు అంటుంది. జనాలేమో ఇంటి ముందే ఉన్నారు కదా, దాడి లేదు, దౌర్జన్యం, నువ్వు బయటికి రా అమ్మ తల్లి ఒకసారి, ఏదో పేకాలంటున్నావు కదా, రా చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే పారిపోయింది. ఇలా ఉంటారు మీడియా కొట్ట ముందు, లేకపోతే ఫోన్ ముందు, టీవీ డిబేట్లోనో ఎక్కడో సోషల్ మీడియాలోనో వాగేయడం కాదు. నిజంగా నిలబడే సమయం వచ్చినప్పుడు నిలబడాలి, పారిపోకూడదు. నీకుంది చాలా కాలం బట్టి, చాలా కాలం నుండి నువ్వు చాలా పేటు వేగిపోయావు, చాలా పేటు వేగిపోయావు. నీకు మహిళలే తగిన శాస్తి చేస్తారు. నీకు చాలా కాలం నుండి నువ్వు
చాలా కాలం నుండి నువ్వు చాలా చాలా పేటేగిపోయావు. నీకు మహిళలే తగిన గుణపాఠం చెప్తారు. మళ్ళీ మళ్ళీ ఇటువంటి పదజాలం వాడకుండా, పిచ్చి పిచ్చి వాడకుండా నీకు అన్ని కంట్రోల్ ఉండేలా చేస్తారు. మళ్ళీ మళ్ళీ నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, ఇటు పదజాలం వాడకుండా, పేకడాలు లాగడాలు ఇటువంటి లేకుండా సభ్యతగా మాట్లాడేలా చేస్తారు. ఒక్కసారి ఇంటికి వెళ్ళు, ఇంటి బయటే ఉన్నారు, రాత్రి నుంచి అక్కడే కూర్చున్నారు. నువ్వు మనం ఝాన్సీ రాణివి కదా, నువ్వు ఛాలెంజ్లు చేసావు, శబ్దాలు చేసావు, రమ్మన్నావు. పవన్ కళ్యాణ్ గారు దాకెందుకు, ఆయన దాకెందుకు, ఒక 10 మంది వస్తేనే పారిపోయావు కదా నువ్వు. ఆయన ఏమనుకుంటున్నా ఆయన అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తే ఒక సముద్రం వచ్చినట్టే. గతంలో మీ వైసీపీ ప్రభుత్వంలో చూసాం కదా, కాకినాడ వస్తే ఏం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దోలంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన గోండాలు ఎక్కడ ఎవరు లేడు, సిటీ వదిలి మొత్తం పారిపోయారు. ఆయన వస్తే ఆ గొడవ జరిగినప్పుడు, ఆ గొడవ జరిగిన 2 రోజులకు వస్తే మొత్తం ప్యాకప్ అనమాట. ఆ రోజు నిజంగా రోడ్డు మీదకి వస్తే గోండాలని తోలు తీసేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఆ రోజు నాడు. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒక్క గోండాగాడు లేడు ఆ రోజు సిటీలో. అలా ఉంటది పవన్ కళ్యాణ్ గారు వస్తే. దోలంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేడు, మొత్తం ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయారు ప్యాక్ చేసుకుని.